వాటా హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్. మారెడ్డి చెప్పండి అంకుల్. వాటా అనే ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఏటా సంబరాలు ఎలా చేస్తాడమో తెలుసురా? చాలాసార్లు చెప్పారు అంకుల్. మళ్ళీ చెప్తా వినో. చెప్పండి అంకుల్. దీని వెనుక ఉద్దేశము దినాము గుర్తు చేసుకోవాలా. అలాగే అంకుల్. ఎవరికాడా $1 గుడక తీసుకోకుండా అందరికీ ఫ్రీ అకామిడేషన్ తో పాటు పెండ్లి భోజనానికి మించి ఫుడ్ ప్రొవైడ్ చేయాలా అని 2 ఏళ్ల క్రితం వరకు అన్ని స్వయంగా చూసుకున్నా. వయసుతో పాటు ఒత్తిడి గుడక పెరిగిపోవడం వల్ల కాక ఇడిసి పెట్టిన. ఆర్గనైజింగ్ కమిటీ వేశారు కదా అంకుల్. వేసి నాకే తెలిసింది. ఆ మిరియాల గాడేమో కుక్కకి 4 పిల్లలు పుడితే అందులో సగం క్రెడిట్ నాదేనంటాడు. కక్కుర్తి ఎదవా. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి పట్టుకోండి. నో ప్రాబ్లం. స్పెషల్గా రేపించారండి నయాగరా ఫాల్స్ నుంచి. ఓకే నీకోసం. కందులు గారు ఉన్నారు కదా అంకుల్. వానికి ఒళ్ళంతా ఎటకారమే. మాటలతోటే మద్దతు చేసే టైపు. వాడు ఆహ్వానించినా అవమానించినట్టే ఉంటాది. నమస్కారం అడ్డారు గారు. ప్యాంట్ చదువుకుంటున్నానండి. ఫ్యామిలీకి $1000 అని ప్యాకేజ్ ఫిక్స్ చేసాం. ఇక నుంచి సైజులు కూడా చూసుకోవాలని అర్థమైంది. మేడం గారు కోపం వచ్చినట్టుంది. దాన్ని మీ మీద చూపిస్తే పర్లేదు, మా ఫుడ్ మీద చూపిస్తే మా పరిస్థితి ఏంటో. ఎవరది? అది వేటకారం. ఇక గండి కోట ఫాల్స్ ప్రిస్టేజీకి పరాకాష్ట. ఓ చందమామ అందాల హలో సార్, హౌ ఆర్ యు? మా చెయ్యి టచ్ చేయాలంటే ఒక స్థాయి ఉండాలండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది ఎవరైనా సరే మా గంటికోట వంశస్థులకి 4 అడుగుల దూరంలో ఉండాలి. అంటు వ్యాధులు రాకుండా. మీకా మాకా? ఆ దర్పం చూసి యా కార్పొరేట్ ఫ్యామిలీ నుంచో వచ్చినాడనుకుంటారు. కాటి కాపరి కొడుకని తెలియక. ఇక చేతన్ శర్మ మనిషి మంచోడే, కానీ బుద్ధి మాత్రం మందం. ఒక్కడనే అన్ని పనులు చూసుకోలేక చచ్చిపోతున్నాను సార్. శర్మ నువ్వు చాలా లక్కీరా. అదే రైట్ హ్యాండ్ అయితే అందుకే ఆలోచించి లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను సార్. చూసారా? మారెడ్డి అంకుల్, ఆ కమిటీ మీద ఒక కన్నేసి ఉంచు. 2 కళ్ళు వేసి ఉంచుతా. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి అంకుల్. పుల్లారెడ్డి అంటే ఏంటో, ఈ మారెడ్డి అంటే ఏంటో చూపిస్తా. క్యాస్ట్ ఫీలింగ్ తో కొట్టాలని చూడాకో. నాకున్నదలా తెలుగు ఫీలింగ్. సంతోషంగా ఉంది. మన టైం బాగాలేనప్పుడు మేము సరి చేస్తామని కొంతమంది తయారవుతూ ఉంటారు. ఇదేమన్నా గడియాలంటే సరి చేయడానికి? ఎవ్వరి మాట నమ్మకండి. ముఖ్యంగా మాలా కండువా వేసుకొచ్చిన వాళ్ళ మాట అసలు నమ్మకండి. సర్వే జనా సుఖినో భవంతు. తనికేడ గారు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. గండికోట గారు, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఆయన మన్నించింది పుల్లారెడ్డి గారి ఆహ్వానాన్ని. ఓ అందుకే సొంతగా ఫ్లైట్ టికెట్ వేసుకుని మరీ వచ్చాను. దాందే ఉంది రావయ్యా. ముందు రూమ్ ఎక్కడుందో చూపించండి, వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. సొంత ఖర్చుతో ఫ్లైట్ టికెట్ వేసుకున్నారు, సొంత రూమ్ వేసుకునేరా? మంచితనానికి కూడా లిమిట్ ఉంది. మాల్లో పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంటుంది. దిగడానికి మెట్లుంటాయి. నీతేంటంటే పనేయాక మనల్ని ఎవరు పట్టించుకోరండి. సద్బ్రాహ్మణితోటే పరాజు కదా, చెప్పిస్తే సర్వనాశనం అయిపోతారు చెప్తున్నా. అదేంటండి కండువా వేసుకున్న వాళ్ళని నమ్మొద్దని ఇప్పుడే చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? భరణి గారికి ఆల్జబర్స్ వచ్చిందేమో. క్షమించండి గురుగారు. అమ్మని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మనకి. మరి కాజల్ ప్రభుదేవా? అందరూ రెడీ. మీరేదో బాసు మేము అసిస్టెంట్ లాగా అడుగుతారండి. ఆ ఏంటి ఏంటో చెప్తే దానికి సమాధానం చెప్తాం. 2 ఏళ్ల ముందు వరకు రెడ్డి గారు $1 కూడా వసూలు చేయకుండా ఫంక్షన్ చేసేవారు. మీరు వచ్చాకే ఎంట్రీ ఫీ ఎంట్రీ అయింది. 10 ఏళ్ల ముందు ఇండియాలో సెల్ఫీలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చాయిగా. కొత్తదనాన్ని ప్రోత్సహించారు. ఏంటండి ప్రోత్సహించేది? $1000 తీసుకొని ఒకే రూమ్ లో 3 ఫ్యామిలీని కూర్చుంటున్నారు. అసలు ఫుడ్ అయితే ఘోరం. ఇంకా తింటే చచ్చిపోతారు. మంచిదేలేండి. వాట్ ఈస్ ది వే ఆఫ్ ఆన్సరింగ్? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? ఇస్ ఇట్ నాట్ అట్రాసియస్? అసలు మీలో మంచి మర్యాద మానవత్వం లాంటి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం గానీ yes sir. Palat. yes sir. Attack. yes. అసలు ఎక్కడ ఉన్నామండి మనం? అమెరికానా అంబాజీపేట? గేలిగడ్డ దెబ్బగా గుంటూరు సొంతూరు గుర్తొచ్చింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. మీరు చేసే ఫ్రాడ్స్ అన్ని రెడ్డి గారికి డీటెయిల్డ్ గా మెయిల్ పెట్టేశారు. మారెడ్డి అంకుల్. మెయిల్ ఓపెన్ చేయి. ఏం పెట్టాడో చూస్తాం. అంకుల్, టైం అయింది, టాబ్లెట్ వేసుకోండి. ఏమిరా మస్కగా ఉండదురా మారెడ్డి? టాబ్లెట్ వేసుకుంటే కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది అంకుల్. కొంచెం కాదురా, అస్సలు గాని రావడంలే. మెయిల్ మాటకేంలే గాని ఈ తూరి కనుక లెక్కలు చెప్పకుంటే మిమ్మల్ని కాపాడనీకి ఆ 108 గుడుక ఈడికి రాదు. తెలుసుగా, ఫ్యాక్షనిజానికి ప్యాకప్ చెప్పొచ్చినోడిని నన్ను మళ్ళీ ఫ్యామిలీలోకి తీసుకురాకండి. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. మీ సంస్కారానికి మారెడ్డి
నీ మందులో ఏదో మత్తుంటాదిరా. ఒకటే నిదరా. మీ కాలిఫోర్నియా ఫార్మా యూనిట్ కి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్న లోకలైట్ రాబర్ట్ ని రేస్ చేసింది నేనే. Your friend Rajveer had promised me $5 million for that. Payment is still due. Mr. Balwant Karke, who is Robert? చనిపోయిన కొడుకు చేసిన అప్పుల గురించి అతని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకేం తెలీదని అంత బాధలో కూడా చాలా కన్వీనియంట్ గా అబద్ధం చెప్పేస్తాడు. సేమ్ స్ట్రాటజీ ఇస్ బీయింగ్ అప్లైడ్ హియర్. అందరూ అలా ఉండరు సార్. నేను మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలోకి రాకు చిదంబరం. ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. మీ పార్ట్నర్ రాజ్వీర్ ది న్యాచురల్ డెత్ కాదు. It was a pre-planned, meticulously executed murder. This is his post-mortem report. You can read it. మంచి పనుల్లో తోడుగా ఉన్న ఫ్రెండ్ చనిపోతే బాధేస్తుంది. చెడ్డ పనుల్లో తోడుగా ఉన్న పార్ట్నర్ని చంపేస్తే భయమేస్తుంది. ఎందుకంటే ఆ చావు మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ రావచ్చు. నాకు తెలుసు ఏ పాపం చేసినా మీ నలుగురు ఏ పని చేసినా మీ నలుగురు కలిసే చేశారు. So, tell me now. Now we are talking. నేను శాలరీ కోసమే పనిచేసే ఆఫీసర్ని అయితే రాబర్ట్ని చంపేవాడిని కాదు, రైట్? మీరు శత్రువులుగా ఫీల్ అవుతున్న వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వండి. అందులో హంతకుడు ఎవరో నేను ఐడెంటిఫై చేస్తాను. Adam Scanlon and Jeff Thompson. Brian Phillips and Steve Hall. ఎనీమోర్? బాగా గుర్తెచ్చుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? There's one more small duckling, but not a threat. సరైన ప్లేస్లో తగిలితే చిన్న రాయి కూడా ప్రాణం తీస్తుంది. డక్లింగ్, ఆ బాతు పిల్ల గురించి కూడా చెప్పండి. Plan fail అయితే I don't have a plan B. Just different ways to make plan A work. ఓకే, వీళ్ళలో థ్రెట్ ఎవరో తెలుసుకుని మళ్ళీ వచ్చి మీ అందరినీ కలుస్తాను. దెన్ వీల్ లాక్ ద డీల్. చిదంబరం సార్, ఈ డీల్ వింటుంటే అయ్యే పని కాదని నీ ఫీలింగ్ కదా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజమే సార్. నాకు తెలుసు. నీకు ప్రూవ్ చేయడానికే నా లైఫ్ మొత్తం సరిపోతుందయ్యా. చూద్దాం. when writing the story of your life, don't let anyone else hold the pen. మీ జీవిత చరిత్రని రాసే పెన్ని పక్కోడి చేతులు పెట్టకు. Amazing. Call Devil. Please give me the details of Amar. Yeah, that's interesting. I'm not saying it. Come up. What? Hey David, can you pull up Amar's file? Yes, sir. How is it going over there? No, sir. I can't find anything on him. That's impossible. He was just here. బందిపోడు గారు, చిచి అదే గండికోట గారు, ఈ చికెన్ ఏందండి సగం కాల శవంలో ఉంది. కాస్త నెమ్మదిగా పెట్టొచ్చు కదా. ఎందుకు ఈ సౌండ్ పొల్యూషన్? మీకు పుర్రెబెల్లే సౌండ్ తప్ప ఏ సౌండ్ అయినా ఇరిటేషన్. డిస్టర్బ్ చేయకండి, మ్యాచ్ ఎంజాయ్ చేయనివ్వండి. అసలు నెక్స్ట్ బాల్ 4. That one's caressed away as well. That one's over. పుట్టపర్తి సాయిబాబాలు అలా చెప్పేసేమంటారా బాబు? ఇది క్రిక్ ఇన్ఫో, అది లేట్ ఇన్ఫో. 1 hour లేట్. ఏది ఇది? మంత్లీ సబ్స్క్రిప్షన్. ఏమండే ఇండియా బ్యాటింగ్ మొదలెట్టారా? కనపట్లా? రండి కూర్చోండి. అమ్మాయి కోహ్లీ అన్నీ వస్తాడు. ఇండియాలో అయితే బ్యాటింగ్ వేసి ఈటింగ్ మొదలెట్టించుకోండి. ఇది ఇండియా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ బాల్ ఏంటి పొజిషన్? 4 గాని 6 గాని. అవుట్ తప్ప మొత్తం మీకే అండి. ఏంటి అవుట్ తప్ప అన్ని నాకేనా? ఇదిగో $1000 పందెం దా చూసుకుందాం. ఏం బుక్ అయిపోయాడు. వాట్ నెక్స్ట్? 3 runs తప్ప మొత్తం మీకే. 3 runs తప్ప మొత్తం నాకేనా? కోహ్లీ మొత్తం కవర్ చేస్తాను. నేను వేస్తాను సార్. ఇదిగో 2000. చూసుకో చాంతా. ఈసారి కోసు పందెం. సూపర్. ఎలా అన్నగారు? అంటే మీ దగ్గర ఉన్నది మొత్తం పెడితే పోయింది మొత్తం ఇచ్చేస్తాం. ఆఫర్ ఏంటి అన్నగారు?
మెగా ఆఫరు రన్నౌట్ తప్ప మొత్తం మీకే. మొత్తం అంటే మొత్తం అండి. అంటే ఉంగరాలు, గొలుసులు, కడియాలు, రోలెక్స్ వాచ్ తో సహా. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు రన్నొద్దమ్మా, రిలాక్స్. చూసుకో చూసుకో, జాగ్రత్త. ఇక్కడ ఆల్ అవుట్. ఇది నాట్ అవుట్. ఎవరది? క్రీజ్ లోకి కొత్త బ్యాట్స్మెన్ వచ్చినాయి. ఎవడి సాహిబు? కొత్త మేక. రండి సాహిబ్ గారు కూర్చోండి. అయిపోయిన కేసులండి ఫుడ్ పక్కలే. बैठिए भाई साहब, दोनों मैच देखिए, मजा आएगा. ఇప్పుడు చెప్తాయి दूसरे बॉल ఏం జరుగుతాయి? సాహిబ్ గారు ఛాన్స్ మీదే. 6 కి తప్ప అన్ని మీకి. कौन है नसीब वाला? $1000. నవాబు గారు తొందరపడకండి, ధోని ఇప్పుడే కదా వచ్చాడు, ఫస్ట్ బాల్ కి 6 ఎలా కొడతాడండి? ఫ్రంట్ కి ఫుట్ కి వచ్చి మారతాయి. That one's caressed away as well. అయ్యో బాబాయ్, ధోని బాబాయ్, ధోని బాబాయ్, నవాబు గారు ఆడేమో నన్ను మింగేసాడు, ఇప్పుడు మీరు ఆడ మింగేసినట్టున్నారండి బాబా. మీకి మీకి మీటింగ్ బంద్ చేస్తే అగలే బాల్ కి పోతాయి. చిన్న టెక్నికల్ చాయిస్ మీదే సాహిబ్ గారు. 4 కి తప్ప అన్ని మీకి. 2000 పెట్టి మొత్తం రికవర్ చేద్దాం. అయ్య బాబాయ్, నవాబు గారు మీ రోడ్డేదో మస్తుందండి బాబు. ఇది సారి బడా పందెం. ఆఫర్ మెగా ఆఫర్. ఏంటది? ఆఫ్ సైడ్ కొడితే 60 పోతాయి. అది తప్ప అన్ని మీకి. పందెం నాకి ఉన్నదంతా పెడతాయి, మీకి ఉన్నదంతా పెడతాయి. వాచిల్, ఉంగరాల్, పులుసుల్కే సాత్. సార్ రికవరీ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదు సార్. ఆఫర్స్ బాగానే ఉంటున్నాయి, రిజల్ట్స్ రివర్స్ అవుతున్నాయి. ధోని ఆఫ్ సైడ్ 6 ఇస్ ఇంపాసిబుల్. నాన్నగారు ఇప్పుడు చెప్తుండేవారు, ధైర్య సాహసే లక్ష్మి అని. మీ అందరూ గుండెల మీద చేసుకుని నిబ్బరంగా ఉండండి, నేను చూసుకుంటాను. తీయండి, వెయ్యండి. నవాబు గారు కష్టపడి కొట్టుకున్నాం, మొత్తం కాసేరు. టెన్షన్ అయిపోతుందండి బాబు నాకు. फिक्र मत करो भाई साहब, अल्लाह हमेशा हमारे साथ है. ఆఫ్ సైడ్ 6 ఇంపాసిబుల్. గుండెల మీద చెయ్యేసుకోవాలా? మా నాన్నగారు చెప్తే. మీ నాన్నగారు ఏమైనా ఎన్టీఆర్ గారా, నువ్వేమైనా బాలకృష్ణ? అసలు నీ బ్యాక్గ్రౌండ్ బరిల్ గ్రౌండ్, నువ్వు నాకు బ్యాక్గ్రౌండ్. మిరియాలా మర్యాద లైఫ్ టైం సేవింగ్స్ రా. రానా? మరి లేకపోతే ఇంకేమన్నా బాటిల్ ఇచ్చి కొడితే. నాకి 1000 నాకి తీసుకుంటే బ్యాలెన్స్ పూరా మీ. నాకెందుకండి నవాబు గారు, కష్టపడి కొట్టుకుంది మీరు. నాది ఖేల్ కి బాగా దూరం, ఇది ఖేల్ నిధి కోసం. ఎగస్ట్రా ఐటమ్స్ అన్ని ఎక్కడ వాళ్ళు అడిగితే మా ఆవిడకి ఏమన్నా సమాధానం చెప్పాలో. చాలా థ్యాంక్స్ అండి నవాబు గారు. ఇగో ఆ ఒక్క వచ్చి అత్తగారు పెట్టింది. నాకి ఫోన్ నాకి ఇస్తే నాకి పోతాయి. అన్ని లాగేస్తారు, ఇది లాగేస్తారా? తొండి మోసమండి. అవును, కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఇది అక్బర్ అబద్ధాన్ని సహించాయి, మోసాన్ని క్షమించాయి. ప్రతి అబద్ధానికి గుడ్డలు ఊడదీస్తాయి, పగా పగాకే మార్తాయి. ఈ సాహిబ్ గారు ఎవడో మన సైతాన్లా తగులుకున్నాడు. మీరైతే ఎగ్జామ్ లో కాపీ కొట్టే స్టూడెంట్ లా బాల్ కి చూశారు. ఆ సాహిబ్ గారేమో ఒక్కసారి చూసి ఓవర్ మొత్తం గుర్తెడేసుకున్నాడు. ఆయన చూడటంలో చూసేవేంట్రా? చూశానండి. చూసినప్పుడు చెప్పలేదా మరి? ఆయన చూస్తున్నప్పుడు ఎలా చెప్పమంటారు సార్? సైకిల్ చేసి కదా. సైకిల్ మట్టుకు ఎలా చేస్తారంటే ఆయన చూస్తుంటే. ఓకేరా, కోపడ కరెక్టే.